రాష్ట్ర శాసన సభాపతి గారు శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు, శ్రీ చారి గారు, శ్రీ కాళ్ళప్ప గారు, శ్రీ మధుసూదనాచారి గారు, శ్రీ పస్నూరి బ్రహ్మానందాచారి గారు, శ్రీ పులిగిల రంగాచారి గారు, పురుషోత్తం గారు, పెద్దలందరికీ నా నమస్కారం. విశ్వబ్రాహ్మణ సంఘం 5 కులాలు, 5 వృత్తులు. ఈ 5 వృత్తులకు ఆరాధ్య దైవం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. ఏ పనైనా మొదలెట్టేటప్పుడు పెద్దలు చెప్పేది ఏంటంటే ఓం శ్రీ గురుభ్యో నమః అంటారు. మనందరికీ గురువు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. ఇది మొదట మనం గుర్తించుకొని మన అందరికీ గురువు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు అనుకొని మనం పని మొదలు పెడితే మన అందరి మధ్యలో అన్నముల అనుబంధం అనేది పెరుగుతుంది. మొదట మనం అందరం ఒక్కరిగా గుర్తించబడే అవకాశం ఉంటుంది. శ్రీ మధుసూదనాచారి గారు స్పీకర్గా పదోన్నతి పొందిన తర్వాత ఆయన గుర్తించిన విషయం ఏమిటంటే, నేను ఆయన సభల్లో మాట్లాడిన దాని ద్వారా ఆయన గురించి తెలుసుకున్నది అంటే ఆయన ఆలోచన విధానాన్ని తెలుసుకున్నది ఏంటంటే, మన బీసీలలో విశ్వ బ్రాహ్మణులకు సరి అయిన ప్రాతినిధ్యం లేదు. ఈ సరి అయిన ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం ఐకమత్యం లేదు. ఐకమత్యంగా ఉంటే అన్నీ సాధించగలుగుతాం. ఈ ఐకమత్యం పోవడమే దీనికి అంతటి కారణమని, రాజ్యాన్ని అనుభవించే హక్కు అందరితో పాటుగా అందరికంటే ఎక్కువగా విశ్వ బ్రాహ్మణులకే ఉన్నదని ఆయన గుర్తించారు. ఆ విధంగా మన విశ్వ బ్రాహ్మణులను చైతన్యవంతం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే ఈ విశ్వబ్రాహ్మణ తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఒకే సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన చేస్తున్న బృహత్తరమైన కార్యక్రమం ఈ కృషి, ఈ సభ. ఒక సంఘం అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడతాయంటే వ్యక్తుల యొక్క కలయిక సంఘం, వ్యక్తుల యొక్క ఐకమత్యాన్ని చూపెట్టడానికి సంఘం. కానీ మనలోని సంఘాలు మనల్ని విలదీయడానికి ఏర్పడ్డాయి. ఇది స్పీకర్ గారు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విశ్వబ్రాహ్మణ సంఘం ఉండాలి, 31 జిల్లాలకు ఒకే విశ్వబ్రాహ్మణ సంఘం ఉండాలి. అప్పుడు మనం సరిగ్గా ప్రజా ప్రాతినిధ్యం లేకున్నా అని మన ఓటు ప్రాతినిధ్యాన్న రాజకీయ పార్టీలు గుర్తిస్తాయి అన్న ఆలోచన విధానం ఇది. మనకు రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ సరి అయిన ప్రాతినిధ్యం లేదంటే మన ఓటు ప్రాధాన్యతను ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా గుర్తించడం లేదు. అంటే వీళ్ళ ఓటుతోని మన పార్టీకి ఏం ఫరక్ పడదు. వేరే కులాలు ఓటేస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాం, వీళ్ళ ఓట్లు అంత ఐక్యంగా లేవు అనుకోవడమే దీని యొక్క మన వెనకబాటుతనానికి ఇది నిదర్శనము. అందుకోసం ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ఒక్కొక్క ప్రతినిధిని ఎన్నుకొని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఏర్పరచుకొని దీనికి ఒక స్పీకర్ గారు ఒక అడ్హక్ కమిటీని, అంటే శ్రీ లాల్కోట వెంకటాచారి గారిని, పస్నూరి బ్రహ్మానందాచారి గారిని, దుబ్బాక కిషన్ రావు గారిని, వీరందరి ద్వారా అన్నింటికి ఒక కన్వీనర్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాలకు ఎలక్షన్ జరిపి వాటి ద్వారా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒకే విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన లోపల ఐక్యతను వచ్చే ప్రభుత్వాలకు మన రాష్ట్ర ప్రజలందరికీ చూపెట్టాలన్న ఈ ప్రయత్నం బృహత్తరమైనది. ఈ విధంగా మన అందరం దీనికి పూర్తి మద్దతునిస్తూ మన లోపల ఐక్యతను చూపెట్టాలని నేను కోరుకుంటున్నాను.